Celebrations at the Tirupati Lotus ISKCON Mandir will be held on grand scale on Monday. The temple is beautifully decorated with Ashtakshinetra Radhakrishnan is set to host festivities for over 3 days. The organizers expect a large turnout of devotees, with the celebrations have been already commenced today. Temple President Prabhu Revati Ramdas announced that the Sri Krishna Janmashtami festivities will run for 3 days, starting from Sunday, and a poster detailing the events has been released. Various competitions are organized for the occasion with gifts awarded to participants. The temple has made extensive arrangements to accommodate a significant number of devotees, ensuring smooth entry through queues and providing food prasadam. Revati Ramdas has encouraged devotees to chant the Hare Krishna mantra, and special pujas begin at midnight. The celebrations begins at 4:30 a.m. with Maha Mangala Arati, followed by pujas to Tulsi Kota and other rituals. The previous evening included the worships of cows, and special pujas were informed for Radha Krishna with Ashtaksh. The highlight was the Maha Sun Abhishekam for Lord Sri Krishna idol, adorned with divine ornaments and offerings. After midnight Maha Arati and Eknath Seva was conducted with evening darshan available for devotees. I know.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద 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 జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు పరమపూజ్య శ్రీ అభయచరణారవింద భక్తివింద స్వామి శిలోప్రభుపాల యొక్క విశేష కృషితో నేడు ప్రపంచవ్యాప్తంగా 800 ఇస్కాన్ కేంద్రాలు జన్మాష్టమి వైభవాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోబోతున్నారు. ప్రత్యేకించి ఇస్కాన్ తిరుపతి మందిరంలో మందిర అధ్యక్షులు పూజ్యశ్రీ యోధనదాస్ ప్రభు గారి యొక్క అధ్యక్షతలో మరియు భక్తుల యొక్క సమిష్టి కృషితో 3 రోజుల ఉత్సవాన్ని మనం అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం. 25, 26, 27. 20వ తేదీ మంగళవారం, 20వ తేదీ అంటే రేపు మంగళహారతి కార్యక్రమం ఉంటుంది. 4:30 మంగళహారతి ఉంటుంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం. మంగళహారతికి వచ్చి భగవాన్ యొక్క దర్శనం చేసుకొని విశేష ఆశీస్సు పొందవలసింది కోరుతున్నాం. ఈ మంగళహారతి కార్యక్రమం నరసింహ కీర్తన, తులసి కీర్తన మరియు జపము, దర్శనారతి, భాగవత ప్రవచనం ఇవన్నీ కూడా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు అన్ని సమయాలు కూడా అలాగే కొనసాగుతుంది. 26, 25, 26, 27 కూడా ఇది పాతకాల కార్యక్రమం అలాగే ఉంటుంది. సో సాయంత్రం విశేషమైన కార్యక్రమాలు రూపొందించి ఉండడం జరిగింది. 20వ తేదీ సాయంత్రం ఇస్కాన్ తిరుపతి మందిరంలో ఆదివాస పూజ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ దేవతలను ఆహ్వానించి ఈ జన్మాష్టమి వేడుకలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చక్కగా జరగాలని చెప్పేసి దేవతల్ని ఆశీస్సులు కోరుతూ జరిపే ఉత్సవం ఆదివాస పూజ మహోత్సవం. ఈ కార్యక్రమంలో మందిరంలో అయిన తర్వాత తిరిగి టీటీడీ గ్రౌండ్స్లో జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని కళాశాల విద్యార్థులకి మరియు పాఠశాల విద్యార్థులకు చక్కటి పోటీ నిర్వహించినటువంటి వారికి ఎవరైతే గెలుపొంది ఉంటారో వారందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. విద్యార్థుల్ని బహుమతిని కనెక్ట్ చేసే ఒక చక్కటి కార్యక్రమం జన్మాష్టమి కళాశాల మరియు పాఠశాల పోటీల సందర్భంగా గెలుపొందిన వారికి ఉత్సవ ప్రధానం ఉంటుంది. తర్వాత మందిర అధ్యక్షుల సందేశం మరియు ప్రముఖుల యొక్క సందేశం ఉంటుంది. తర్వాత ప్రసావితం ఉంటుంది. ఇది 20వ తేదీ జరిగే కార్యక్రమం. 26వ తేదీ ప్రధానమైన విషయం ఏంటంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క ఆవిర్భావ తిథి. మనకు ఆచార్య ఏం తెలియజేశారంటే భగవాన్ యొక్క పర్వదినాలు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, నరసింహ ద్వాదశి, వరాహ ద్వాదశి, వామన ద్వాదశి ఇలాంటి పర్వదినాలే కాకుండా ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిథి, తిరోభావ తిథి మరియు ఏకాదశి ఇలాంటి పర్వదినాలు ఎవరైతే భగవాన్ దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి దర్శించి విశేష ఆశలు ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ విశేషమైన ఆశీస్సులను పొందుతారు. వాళ్ళ హృదయంలో భక్తి అనేది ఉత్పన్నమవుతుందనే విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా మంగళహారతితో ప్రారంభమవుతుంది. 26వ తేదీ కూడా 4:30 మంగళహారతి, నరసింహ కీర్తన, తులసి కీర్తన, జపము ఇవన్నీ కూడా భక్తులు చక్కగా సద్వినియోగం కోరుతున్నాం. భక్తుల సాంగత్యంలో ఈ యొక్క సాధన కార్యక్రమాన్ని మనం పెంపొందించుకోవాలి. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ప్రాతకాల కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని ఈ జన్మాష్టమి ఉత్సవాన్ని ఎలా జరుపుకోవాలని చెప్పేసి మనం పరిశీలించి వాళ్ళ స్ఫూర్తిని పొంది వాళ్ళ జీవితాన్ని ఆనందదాయకం చేసుకోవాలని కోరుతున్నాం. 26వ తేదీ రాత్రి జన్మాష్టమి సందేశం ఉంటుంది మందిర అధ్యక్షుల వారిచే. తర్వాత ఆ రోజు రాత్రి 12 గంటలకి శ్రీ రాధాగోవిందుల వారికి మహాశంఖాభిషేకం ఉంటుంది. ఇవన్నీ కూడా తిరుపతి దేవస్థానం వారు చాలా చక్కగా లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ప్రత్యక్షంగా రాని వాళ్ళు యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆ లైవ్లో రాధాగోవింద అభిషేకం వారిని తిలకించండి. ఈ ప్రపంచంలోని అన్ని దేశాల వారు తిలకించి ఎంతగానో వాళ్ళు ప్రశంసిస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క ఉత్సవాన్ని తిలకిస్తారో వారు విశేషమైన ఆశీస్సులు పొందుతారు. భగవాన్ యొక్క అభిషేకాన్ని చూడడం ద్వారా, భగవాన్ యొక్క హారతిని దర్శించడం ద్వారా ద్వారకా మహత్యం ప్రకారం సకల కల్మషాలని కూడా తొలగిపోతాయి. ఇది చాలా విశేషంగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ కూడా ఉంటుంది. 26వ తేదీ అనంతరం 27వ తేదీ శిల ప్రభుపాల వారి యొక్క 128వ ఆవిర్భావ తిథి ఉత్సవం అత్యంత వైభవపేతం జరుగుతుంది. మనం అర్థం చేసుకోవాలి, 70 సంవత్సరాల వయసులో పాశ్చాత్య ప్రపంచానికి వెళ్ళి ఎంతో దిగజార సంస్కృతి కలిగినటువంటి ఈ దేశాల్లో మాంసభక్షణ, మద్యం, జూదం వ్యభిచారం చేస్తున్నటువంటి వారికి ఈ భగవద్భక్తిని ఇచ్చి వాళ్ళలో
ఒక జంతువులు లాంటి జీవిస్తున్నటువంటి వారికి ఈ భగవద్భక్తిని ఉన్నటువంటి వ్యక్తులు తీర్చిదిద్దారు. అది ప్రభుపాల వారి గొప్పతనం, అది ప్రభుపాలు చేస్తున్నటువంటి మిరాకిల్ అని చెప్పి చెప్పుకోవాలి. అందుకని వాళ్ళ యొక్క వైభవాలు ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేశారు అని చెప్పేసి మన మందిర దృష్టి చక్కగా వివరిస్తారు. అది మందిర సల్లాల హారలో జరుగుతుంది. ఈ యొక్క కీర్తించిన తర్వాత అందరూ భక్తులకి ప్రభుపాల వారికి పుష్పాలు సమర్పించి ప్రణామం అర్పించి అన్న సంతర్పణ ప్రసాద కార్యక్రమం ఉంటుంది. అదే ఆ రోజు సాయంత్రం అంటే 27వ తేదీ సాయంత్రం కళాశాల విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఇంచుమించు 3,000 మంది విద్యార్థుల పైగా వచ్చిన వారికి ఒక సే నో టు బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లకి స్వస్తి పలకండి, సేవ్ ద యూత్ అనే కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేస్తూ ప్రభుపాల వారికి సంతోషం కోసం ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంకితం చేయడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిల ప్రభుపాల వారు 50 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా తిరుమల గోవిందుని వారు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఆహ్వానితుడిగా వారు వచ్చేసి గోవిందుని దర్శనం చేసుకొని వాళ్ళు కోరుకున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఒక చక్కటి ఇస్కాన్ మందిరం రావాలని కోరుకున్నారు. వాళ్ళ యొక్క భవిష్యవాణి, వారి యొక్క వాళ్ళు దిశానిర్దేశం చేయడంతో వాడి యొక్క స్వప్నం చక్కగా వాళ్ళు రూపొంది వాళ్ళు భవనానికి చాలా ప్రేమైనవారు కాబట్టి వాళ్ళు ఏది కోరుకున్నా అది తప్పకుండా అది నెరవేరుతుంది. శ్రీధర ప్రభుపాల వారు 50 సంవత్సరాల వెనక చక్కటి మందిరాలను కోరుకున్నారు. సో అలాంటి కోరుకున్నటువంటి గురుగారు పరమ గురువు గారు కోరుకున్నటువంటి భవిష్యవాణిలో మేము కూడా బృహత్ కార్యంలో ఈ యజ్ఞంలో పాల్పంచుకునే అవకాశం మనకు లభించింది. మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో టీడీ గ్రౌండ్స్లో యువత్ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఓం వెంకటేశాయ నమః. So again the festival has started. ISKCON Tirupati is going to celebrate Shri Krishna Janmashtami in a very grand manner as usual, as you have watched every year like that. The Janmashtami is on 26th. Morning it starts from Magarati, then Darshanarti. The whole day there will be darshan with varieties of darshan for the devotees, and evening there will be Abhishek. So, Shri Krishna Janmashtami To come and give a nice propaganda for the Janmashtami, very successful Janmashtami. We'll be very happy. Every year you cooperate so nicely. So, the next day is Janmashtami, night 12 o'clock, is Shankha Abhishekam for Shri Radharani Govinda in TTD grounds. That will be very big Abhishekam. ప్రతి సంవత్సరం మీ తరపు నుంచి ఎంతో మంది సహకారాలు ఉంటున్నాయి. సో ఈ And also festival. Founder Acharya of ISKCON, Srila Prabhupada, his appearance day, that is his birthday. There will be a big celebration. Again in the afternoon 12 o'clock there will be a big Abhishekam for Srila Prabhupada, and there will be Prabhupada Katha, and there will be a nice Santarpana, prasadam for everybody. సో 22వ తారీఖు మన ISKCON సంస్థాపక ఆచార్య Also on 27th evening, Abhaya Utsava, that is Srila Prabhupada is known as Abhaya Chana Aravinda. Abhaya Utsava, around 2,000 students from different colleges were gathering in TTD grounds for the evening program. సో అదే రోజు రాత్రి టీటీడీ మైదానంలో అభయ ఉత్సవం పేరుతోటి మన యువత Very grand festival. And also 26th, 4 o'clock, there will be a Uttul Seva in the TTD grounds. All are welcome. సో 26వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సాయంత్రం 4 గంటల టీటీడీ మైదానంలో ఉట్ల ఉత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. And the program sheet will give it to you. You can do that. Thank you so much. Hare Krishna. लखनऊ लोकसभा की कैंट विधानसभा क्षेत्र में बूथ संख्या 89 पर मन की बात के आदरणीय प्रधानमंत्री जी के आशीर्वचनों को सुनने के लिए हम सब कार्यकर्ता यहां इकट्ठा हुए। माननीय